ఈ విధంగా గనక మీరు బ్లౌజ్ కటింగ్ చేశారంటే బ్లౌజ్ నప్పలేదు అన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరండి. మీరు బెస్ట్ టైలర్ కూడా అవుతారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. హాయ్ అండి, ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలి వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ఆది బ్లౌజ్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ స్ట్రిప్గా ఉండి ఆది బ్లౌజా లేకపోతే రౌండ్ షేప్లో ఉండి ఆది బ్లౌజా అని తెలుసుకోవాలి. అది ఎలా అంటే ఉక్సుల పట్టీకి తాళ్ళు పట్టీకి 2 ఇంచెస్ 1.5 ఇంచ్ గ్యాప్ వచ్చిందంటే అది ఫ్రంట్ షేప్ స్ట్రిప్గా ఉంటుందని అర్థమండి. అలా కాకుండా గ్యాప్ ఏమీ లేకపోతే అది రౌండ్ షేప్లో ఉంటుందని అర్థము. దాన్ని బట్టి మనం కటింగ్ చేయాలి. అలాగే నెక్ కూడా రౌండా పలకాన్ని చూసుకోవాలి. పలక నెక్ అయితే మనకి నెక్ వెడల్పు ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకోవాల్సి ఉంటుందండి. రౌండ్ నెక్ అయితే మనం చెప్పుకుని కొలత ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ చూసుకుంటూ ఆది బ్లౌజ్తో సమానంగా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలి ఈ వీడియోలో చెప్తాను. బ్లౌజ్ పీస్ తీసుకుని డబుల్ పోలింగ్ వేసుకోవాలి. ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్, మడతున్న సైడ్ మన సైడ్ వేసుకోవాలి. కింద వైపు ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. తర్వాత కింద నడుంబద్ద స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్ట్ నెక్ మధ్యకి మడత పెట్టి షోల్డర్ దగ్గర నుంచి డాట్ దాకా అంటే బ్యాక్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ దాకా లైట్గా సాగదీసి కొలిసామంటే మనకి ఈ బ్లౌజ్ ఏ పొడవు ఉన్నది కరెక్ట్గా తెలుస్తుంది. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ అండి. 14 ఇంచెస్కి మనము 2 వైపులా మార్కింగ్ చేసుకున్నామంటే మనం కొట్టుకునే లైన్ స్ట్రైట్గా వస్తుంది. తర్వాత షోల్డర్ కోసము 1/2 ఇంచ్ ఎగస్ట్రాకు ఇంకొక లైన్ కొట్టుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకున్నాక బ్లౌజ్ వెడల్పు కోసము ఆది బ్లౌజు ఉక్సులు పట్టి నుంచి కాజా పట్టి దాకా నడుము లూజ్ అయితే ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే మనకి ఇది ఏ సైజు ఆది బ్లౌజో తెలుస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి 31.5 వస్తుందండి. అంటే ఈ బ్లౌజు 31.5 అన్నమాట సైజు. అయితే టైలర్స్ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి 30 దాకా వచ్చిన బ్లౌజ్ అన్ని చిన్న సైజ్ అని 30 దాటిని ప్రతి బ్లౌజు కూడా పెద్ద సైజ్ బ్లౌజ్ అని లెక్క వేసుకుంటాము. ఇది 31.5 వచ్చింది కాబట్టి పెద్ద సైజ్ అండి. అయితే మనకి 31.5లో 4వ భాగం కావాలి. దానికోసం నేను టేప్లో 31.5 నెంబర్ తీసుకుని 4 మడతలు అయితే వేయగా పావు తక్కువ 8 వచ్చింది. ఒకసారి చూడండి, మనకి 31.5లో 4వ భాగం వచ్చేసి పావు తక్కువ 8 వచ్చింది. అదేవిధంగా మనం ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. అయితే ఈ పావు తక్కువ 8 మనం నడుము లూజుగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్కి అయినా సరే నడుము లూజులో 4వ భాగాన్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత డాట్ అంటే బ్యాక్ డాట్ స్టిచ్చింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయాలి. అలాగే బ్లౌజ్ కొచ్చుల కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా చేస్తాను. మీకు కావాలంటే 2 ఇంచెస్ కూడా కొచ్చుల కోసం పెట్టుకోవచ్చు. తర్వాత చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి నడుము లూజ్లో 4వ భాగం వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ కలిపి చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేయాలి. చెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేయాలో మీకు డౌట్గా ఉంటే ఈ విధంగా షోల్డర్ పై నుంచి 6 ఇంచెస్ డౌన్ పెట్టుకుని 6 ఇంచెస్ డౌన్ దగ్గర ఈ చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేయాలి. చెస్ట్ లూజ్ మనకి పావు తక్కువ 9 వచ్చింది. ఒకసారి చూడండి, మనం ఇక్కడ కింద వైపున డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టిన మార్కింగు పైన చెస్ట్ లూజ్ మార్కింగు ఒకే లైన్ మీద వస్తుందండి. ఈ విధంగా కూడా మీరు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవచ్చు. బాగా పెద్ద సైజు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టాలి పైన వైపు చెస్ట్ లూజ్ దగ్గర. లేకపోతే కింద వైపు డాట్ మార్కింగ్ దగ్గర పెట్టుకున్న మార్కింగు పైన మార్కింగు మిగతా బ్లౌజులకు ఒకే లైన్ మీద పెట్టుకోవచ్చు. అలాగే కొచ్చుల కోసం కూడా కింద వైపు 1.5 పెట్టుకున్నాము, పైన వైపు కూడా 1.5 మార్కింగ్ చేసుకుని ఈ కొచ్చుల కోసం కూడా ఒక లైన్ కొట్టేసుకోవాలండి. ఈ విధంగా బ్లౌజ్ వెడల్పు మార్కింగ్ చేశాక మనము నెక్ షోల్డర్ కలిపి మార్కింగ్ చేయాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేయాలి. చిన్న సైజ్ అయితే 5 ఇంచెస్కి మార్కింగ్ చేయాలి. ఈ 5.5 ఇంచెస్ని కింద వైపు కూడా మార్కింగ్ చేసుకుని ఈ 5.5 ఇంచెస్ మార్కింగ్ దగ్గర 6 ఇంచెస్ డౌన్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ నిలువుగా ఒక లైను అడ్డంగా ఒక లైన్ కొట్టుకుంటే మనకి కార్నర్ వస్తుంది. ఈ కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ కార్నర్లో కొట్టుకున్న లైన్ దగ్గర మనము చంక రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలండి. చిన్న సైజ్ అయితే 1.5, పెద్ద సైజ్ అయితే 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజు కాబట్టి 1.5కి మార్కింగ్ చేశాను. కాకపోతే ఇది మనకి 30 సైజ్ బ్లౌజ్కి 1.5 ఇంచే తేడా ఉంది. వీళ్ళకి చంక దగ్గర కూడా కొంచెం ముడతల్లా వస్తున్నాయన్నారు కాబట్టి నేను చంక డౌన్ 1/2 ఇంచు తగ్గించాను. అంటే 1.5కే పెట్టానండి. మనకి చంక దగ్గర గుగ్గులు వస్తే ఈ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే షోల్డర్ దగ్గర నుంచి ఏ సైజ్ బ్లౌజ్కైనా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఆ 3 ఇంచెస్ మార్కింగ్ని 1.5 మార్కింగ్ని కలుపుకుంటూ చంక రౌండ్ మార్క్ చేయాలి. మనకి ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దాటకూడదండి. ఈ చంక రౌండ్ మార్కింగ్ ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్తో ఆఫ్ చేసేయాలి. తర్వాత నెక్ డౌన్ కోసం ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నెక్ని మధ్యకి మడత పెట్టి ఈ విధంగా వేసుకుని నెక్ డౌన్ తీసుకోవాలి.
వచ్చిన నెక్ డౌన్ కంటే పావు ఇంచు పైకి పెట్టుకోవాలి. నెక్ కుట్టు కోసం ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత నెక్ వెడల్పు మార్కింగ్ చేయాలి. నెక్ వెడల్పు వచ్చేసి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచెస్ నెక్ వెడల్పు పెట్టుకోవాలి. కానీ మనకి ఇది స్క్వేర్ నెక్ అయితే ఆది బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఈ స్క్వేర్ నెక్కి ఎంత వెడల్పు ఉంది మనకి తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా చూసుకోవాలి. ఈ స్క్వేర్ నెక్ వెడల్పు వచ్చేసి 4.5 వచ్చిందండి. మనకి స్క్వేర్ నెక్ ఆది బ్లౌజ్తో ఎంత వస్తుందో దానికి 1/2 ఇంచు తగ్గించి పెట్టాలి. అలాగైతే మనము 2 ఇంచెస్సే పెట్టాలి. మరి షోల్డర్ ఎంత వచ్చిందో కూడా చూడొచ్చు. షోల్డర్ వచ్చేసి 2.5 వచ్చిందండి ఆది బ్లౌజ్కి. అంటే కుట్లకి 3/4 ఇంచు కావాలి. నెక్ కోసం 1/4 ఇంచు, హ్యాండ్స్ కోసం 1/2 ఇంచు. అంటే వీళ్ళు షోల్డర్ 3 ఇంచెస్, నెక్ 2 ఇంచెస్ కలిపి నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్ పెట్టారు ఈ ఆది బ్లౌజ్కి. కానీ మనము 5.5 ఇంచెస్ పెట్టాము. మరి ఎలా దీన్ని సెట్ చేయాలి అంటే ఒకసారి చూసుకుంటున్నాను మళ్ళీని. వీళ్ళకి స్క్వేర్ నెక్ వచ్చేసి 4.5 ఇంచెస్ వచ్చిందండి. 4.5 ఇంచెస్ వస్తే మనం 1/2 ఇంచు తగ్గించి 4 ఇంచే పెట్టాలి. కానీ మనకి నెక్ భారీ దగ్గరకు వచ్చేస్తుంది. అంటే వీళ్ళు ఏజ్లో పెద్దవారు కాబట్టి నెక్ వెడల్పు తగ్గించుకున్నారు, షాల్ వెడల్పు పెంచుకున్నారని అర్థమవుతుంది. అయితే మనం ఏం చేద్దామంటే 2.5 పెడతలేదు, నేను 2 పెడతలేదండి, 2.5 పెడుతున్నాను నెక్ వెడల్పు. చూసారు కదా, మరీ నెక్ వెడల్పు చిన్నది అనిపించి నాకు 2.5 పెడుతున్నాను. నెక్ వెడల్పు కింద వైపు పైన వైపు కూడా సేమ్ వెడల్పు పెట్టేసి నెక్ కోసం ఈ విధంగా బాక్స్ అయితే కొట్టేసుకోవాలండి. ఈ విధంగా స్క్వేర్ నెక్ మార్క్ చేసుకోవాలి. మనకి నెక్ వెడల్పు 2.5, షాల్ వెడల్పు 3.5 వస్తుందండి. అలాగే మనకి చంక లూజు ఎంత వచ్చిందో చూసుకోవాలి. పైన షోల్డర్ కుట్టు కోసం 1/2 ఇంచు కుచ్చులు వదిలేసి మధ్యలోదే కొలుచుకోవాలండి. మనము నడుము లూజులో 4వ భాగం పెట్టి బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసాం కాబట్టి మనకి నడుము లూజులో 4వ వంతు ఎంత వస్తుందో ఈ చంక లూజు కూడా అంతే వస్తుందండి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే సేమ్ అలానే వస్తుంది. చూసారు కదా, మనకి 7.30 వచ్చింది. అయితే మనకి ఈ 7.30 ఆది బ్లౌజ్కి సరిపోతుందా లేదా అని కూడా చూసుకోవాలండి. ఒక్కొక్కసారి ఎక్కువన్నా అవుతుంది, తక్కువన్నా అవుతుంది. మరి మనం కట్ చేసిన ఆది బ్లౌజ్కి సరిపోతుందా లేదో చూసుకోవాలి. దానికోసం ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఉగ్గులు లేకుండా సాఫ్ట్గా చేసుకుని మనకి చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు కంట పైకి అంటే హ్యాండ్ మీదకి 1/2 ఇంచు పైకి ఒక మార్కింగ్ చేసుకుని కొలవాలి. అంటే కుట్టిన తర్వాత మనం కొలుస్తున్నాం కాబట్టి ఈ విధంగా తీసుకోమని చెప్తున్నానండి. చూసారు కదా, మనకి కరెక్ట్గా 7.30 వచ్చింది. ఇలాగా ప్రతి ఆది బ్లౌజ్కి సెట్ కాపోవచ్చు. ఈ ఆది బ్లౌజ్కి అయితే కరెక్ట్గా సరిపోయింది. కొన్ని ఆది బ్లౌజులకి ఏమవుతుందంటే లూజ్ అన్న అవుతుంది, టైట్ అన్న అవుతుంది. అంటే ఇక్కడ దాకా వస్తుంది 1/4 ఇంచు లోపలికి వస్తుందండి మార్కింగ్. కొన్ని ఆది బ్లౌజ్కి 1/4 ఇంచు బయటకు వెళ్తుంది అన్నమాట. ఆది బ్లౌజ్తో కొలుచుకున్నప్పుడు 1/4 ఇంచు అయితే సేమ్ మార్చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అలా కాకుండా మనకి 3/4 ఇంచు, 1 ఇంచు చంక లూజు తేడా వచ్చిందనుకోండి, మనం చంక డౌన్లో మార్పు చేయవలసి ఉంటుంది. ఆ మార్పు ఎలా చేయాలన్నది ఒక వీడియో చేశానండి. మన ఛానల్కి వెళ్ళి అయితే చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అయితే మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దాకా బ్యాక్ బటన్ అయితే మడత వేసేసుకోవాలి. ఈ మడతలో అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గరే మనము బ్యాక్ డాట్ మార్క్ చేసుకోవాలండి. బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి చిన్న సైజ్ అయితే 4 ఇంచెస్, పెద్ద సైజ్ అయితే 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ చేసుకున్న మార్కింగ్కి అయితే నిలువుగా ఒక లైన్ కొట్టుకోవాలండి. అలాగే ఈ కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు, అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా డాట్ వెడల్పును మార్కింగ్ చేసుకోవాలి. మనం ముందుగా 1 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదా, అది ఈ డాట్ కోసమేనండి. ఈ విధంగా మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మనం బ్లౌజ్ పీస్కి ఒక సైడ్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసాము, మరొక సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేయాలి. ఓపెన్ సైడ్ నా వైపుకి మార్చుకున్నాను, ఒకసారి చూడండి. ఇది 2 మడతల మీద ఉంది కదా, మళ్ళీ ఇంకొక మడత ఈ విధంగా వేస్తున్నాను. అప్పుడు ఇది 4 మడతల మీద అయితే ఉంది, 2 హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. ఈ మడత కూడా మనము బ్యాక్ పార్ట్ ఆధారంగా వేసుకుంటే చంక రౌండ్ కరెక్ట్గా సరిపోతుంది. ఎలా అంటే ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చింది అని చూసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే ఈ విధంగానే చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ తగ్గించాలి. నాకు 10 ఇంచెస్ వచ్చింది, 9 ఇంచెస్ పెట్టాలి. కానీ నాకు పన్నా సరిపోలేదు కాబట్టి 2 పొరల్ని నేను తగ్గించి వేస్తున్నాను. ఈ విధంగా వేసి 9 ఇంచెస్కి సరిపడా వేసుకున్నాను. ఈ తగ్గించి వేసిన దగ్గర మనకి అతుకులు అయితే పడతాయండి. అంటే అతుకులు వేసుకోవాలన్నమాట. ఈ తొక్కు వచ్చిన వైపు ఈ విధంగా వేసుకున్నాక కింద వైపు హెచ్చు దగ్గర ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలండి. అలాగే చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. అలా కాకుండా పైపింగ్ వేసుకునే ఉద్దేశం ఉన్న అంచు ఉంటే తిరగ వేసేసుకుంటాం కదా, అలాంటప్పుడన్నా సరే 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఆది బ్లౌజ్ హ్యాండ్ అయితే వేసుకోవాలి. నాకు ఈ కస్టమర్ వచ్చేసి ఆది బ్లౌజు
హ్యాండ్ కంటే హాఫ్ ఇంచ్ పొడవు పెట్టమన్నారు. అందుకని నేను హాఫ్ ఇంచ్ పైకి హ్యాండ్ని వేసాను. ఒకసారి చూడండి, హాఫ్ ఇంచ్ పైకి వేసాను. ఈ విధంగా వేసుకుని హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు తీసుకోవాలండి. హ్యాండ్ లూజు మనం కొద్దిగా టైట్గా పట్టుకుని తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ పొడవు కూడా కరెక్ట్గా తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్నాక మనం తీసుకున్న దానికంటే హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు అంటే కుట్టు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా పొడవు తీసుకున్నాక పొడవుకి ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. తర్వాత మనము హ్యాండ్ డౌన్ కూడా తీసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చేసి చిన్న సైజుకి అయితే 3 ఇంచెస్, పెద్ద సైజుకి అయితే 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా లైన్ కొట్టుకోవాలండి. తర్వాత మనకి హ్యాండ్ లూజ్ ఉందండి, చంక లూజ్ కావాలి. చంక లూజ్ కోసం మనకి ఆది బ్లౌజ్తో పని లేకుండా మనము బ్యాక్ పార్ట్కి కుచ్చులు ఎంత పెట్టాము 1.5 ఇంచ్ పెట్టాము కదండి, అదే 1.5 ఇంచ్ని మనము చంక డౌన్ చేసుకున్న మార్కింగ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ దాకా అంటే పైనుంచి ఆ మార్కింగ్ దాకా మనకి చంక లూజ్ వస్తుంది అన్నమాట. ఈ చంక లూజ్ మార్కింగ్కి హ్యాండ్ లూజ్ మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ లైన్ మీద మనం కుట్టు వేసుకుంటే హ్యాండ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. అలాగే కుచ్చుల కోసం కూడా మనము చంక దగ్గర 1.5 ఇంచెస్ పెట్టాం కదా, అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర కూడా 1.5 ఇంచెస్ పెట్టుకుని కుచ్చుల కోసం కూడా ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలండి. ఈ విధంగా లైన్స్ కొట్టుకున్నాక మనకి హ్యాండ్ రౌండ్ తీసుకోవాలి. హ్యాండ్ రౌండ్ కోసము పైన వైపు 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ చంక లూజ్ మార్కింగ్ని కలుపుకుంటూ ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. ఈ విధంగా లైన్ కొట్టుకున్న తర్వాత మళ్ళీ పైన వైపు 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలండి. ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ కిందకి ఒక లైన్ కొట్టుకుని చూసారు కదా, ఈ 1 ఇంచ్ మార్కింగ్ని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర రౌండ్గా అంటే 1/2 ఇంచ్ రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కొద్దిగా ఒక 1 ఇంచ్కి గ్యాప్ వదులుకోవాలి. ఇక్కడ దాకా రౌండ్ గీసుకుని ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ వదులుకుని అక్కడి నుంచి మళ్ళీ నేను వీడియోలో చూపించినట్టుగా 1/2 ఇంచ్ కరువు తీసినట్టుగా ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేస్తే మీకు హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా వస్తుంది. షేప్ కూడా బాగా తిరుగుతుందండి. తర్వాత మనము 1/2 ఇంచ్ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేయాలి ఫ్రంట్ సైడు. అది ఎక్కడ మార్కింగ్ చేయాలి అంటే మనకు 1 ఇంచ్ చంక లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఆ రెండాటికి మధ్యన దూరం ఎంత ఉంది చూసుకోవాలి. 7 ఇంచెస్ ఉంది. ఈ 7 ఇంచెస్లో సగము అంటే 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ చేసుకున్న మార్కింగ్ దగ్గర మనము 1/2 ఇంచ్ డౌన్కి మార్కింగ్ చేయాలండి. ఈ పైన 1 ఇంచ్ మార్కింగ్ చంక లూజ్ మార్కింగ్ దాకా 1/2 ఇంచ్ డౌన్తో నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఫ్రంట్ హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ డౌన్ మనము డబుల్ పోలింగ్ మీద కట్ చేయకూడదండి. ఈ విధంగా విడదీసి అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కనుక మీరు హ్యాండ్స్ కటింగ్ చేశారంటే మనకి చంక దగ్గర ఉగ్గులు ముడతలు రావండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. మీకు ఇంకా కటింగ్లో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయగా మిగిలిన క్లాత్ మీద ఈ విధంగా బ్యాక్ పార్ట్ని క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకుని బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో మార్క్ చేసేసుకోవాలి. చేసేసుకుని బ్యాక్ పార్ట్ పక్క తీసి పెట్టేసుకోవాలండి. సేమ్ ఇది మనకి బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు వెడల్పుతో అయితే మార్క్ చేసుకున్నాము. అలాగే బ్యాక్ పార్ట్ కుచ్చులకి ఎలా మార్కింగ్ చేసుకున్నాము, లూజ్ మార్కింగ్, చెస్ట్ లూజ్ మార్కింగ్ ఫ్రంట్ వైపు కూడా మార్క్ చేసేసుకున్నాను. తర్వాత నెక్ అయితే మార్క్ చేయాలండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. అంటే ఫ్రంట్ డౌన్ వచ్చేసి 6 కానీ 6.5 ఇంచెస్ కానీ పెట్టుకుంటే సరిపోతుందండి. లేదు మాకు ఆది బ్లౌజ్ ఉంది, ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే అటువంటి ఆది బ్లౌజ్ తీసుకుని షాలర్ దగ్గర కుట్టు కోసము 1/2 ఇంచ్కి వదిలేయాలి. అది ఎప్పుడు కూడా మనము ఉక్సులు పట్టి వైపు భాగాన్ని తీసుకోవాలండి. ఆది బ్లౌజ్తో నెక్క కొలుచుకున్నప్పుడు ఉక్సులు పట్టి వైపు భాగాన్ని తీసుకుని పైన 1/2 ఇంచ్ షాలర్ కుట్టు కోసం వదిలేసి ఇక్కడ మనకి మార్కింగ్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ మార్కింగ్ దాకా ఉక్సులు పట్టి భాగాన్ని ఈ విధంగా తీసుకుని నెక్ రౌండ్ వచ్చే విధంగా చూసుకోవాలి. నేను వీడియోలో పెడుతున్నాను కదా చూడండి. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది, రౌండ్ షేప్ ఎలా వచ్చింది అలా పెట్టుకున్నాము. ఇలా పెట్టుకున్నాక 1/2 ఇంచు పైకి అంటే కుట్టు కోసం కూడా తీసుకోవాలి కదా, 1/2 ఇంచు పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా కూడా మనము ఆది బ్లౌజ్ని బట్టి ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఆది బ్లౌజ్ ప్రకారం వీళ్ళు 6 ఇంచెస్ అయితే ఫ్రంట్ డౌన్ పెట్టుకున్నారు. లేదంటే మీరు 6 ఇంచెస్కి ఫ్రంట్ డౌన్కి ఈ విధంగా లోతుకి ఒక మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్ లాగా తీసుకుని రౌండ్ నెక్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ కార్నర్ వచ్చింది కదా, ఈ కార్నర్లో
హాఫ్ ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ మార్కింగ్ చేసుకుని రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా కూడా మీరు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకు బ్యాక్ పార్ట్కి ఈ విధంగా కార్నర్ వస్తుంది కదా చంక దగ్గర, అదే కార్నర్ మనం ఫ్రంట్ వైపు వచ్చేలా మార్క్ చేయాలి. మనం బ్యాక్ పార్ట్ కార్నర్ కోసం 6 ఇంచెస్ చంక డౌన్ పెట్టి ఈ 6 ఇంచెస్ చంక డౌన్ బేస్ చేసుకుంటూ నిలువుగానే అడ్డంగానే ఒక లైన్ కొట్టుకున్నాం కదా, అదేవిధంగా ఫ్రంట్ వైపు కూడా కొట్టుకోవాలి. అప్పుడు మనకు కార్నర్ వస్తుంది. కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ విధంగా లైన్ కొట్టుకున్న తర్వాత మనం హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట. అంటే ఇది బ్యాక్ పార్ట్తో సమానంగా చంక డౌన్ ఉంది, కానీ ఫ్రంట్ వైపు తగ్గించాలి కాబట్టి బ్యాక్ పార్ట్ కంటే హాఫ్ ఇంచ్ తగ్గిస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. మీకు ఫ్రంట్ మార్కింగ్లో 2 విధాలుగా చెప్తానండి. ఈ 2 కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏ మార్కింగ్ బాగా నప్పిద్దో ఆ రకంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ అయితే నేను ఆది బ్లౌజ్తో మార్కింగ్ చెప్తానండి. మీకు పర్ఫెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ ఏదైనా ఉంటే ఆది బ్లౌజ్ తీసుకుని ఉక్సులు పట్టీ వైపు బాగానే తీసుకోవాలంటే ఉక్సులు పట్టీ వైపు బాగానే తీసుకుని 4 ఉక్సులకి ఉక్సులు పట్టీ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత షాలర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ దాకా నేను లోపల వైపు పట్టుకున్నాను చూడండి. షాలర్ దగ్గర పైన హాఫ్ ఇంచు కుట్టు కలుపుకోవాలి. కింద డాట్ చివరి భాగం దాకా పట్టుకోవాలి. సాగదీయకూడదండి. ఈ విధంగా బ్లౌజ్ మీద నార్మల్గా పెట్టేయాలి అంతే, సాగదీయకుండా. చూడండి నేను నార్మల్గానే పెట్టేసాను. డాట్ మధ్యకి షాలర్ మధ్యకి పట్టుకుని ఈ విధంగా క్లాత్ మీద పెట్టి పొడవు ఎంత ఉంది కరెక్ట్గా తీసుకోవాలి. తర్వాత చంక దగ్గర పైన హాఫ్ ఇంచు కుట్టు కోసం ఎగస్ట్రా పెట్టుకోవాలి. కింద షేప్ బెల్ట్ వదిలేసి షేప్ బెల్ట్ కోసం హాఫ్ ఇంచు ఎగస్ట్రా కానీ తీసుకుని చంక దగ్గర పొడవు కూడా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి మెయిన్ డాట్ దగ్గర పొడవు చంక దగ్గర పెట్టుకున్న పొడవు మార్కింగ్ ఒకే లైన్ మీద వస్తుందండి. పర్వాలేదు, కొన్ని బ్లౌజులకి ఇలాగ వస్తుంది. అయితే మనకి ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర మట్టుకే మారుతుంది. అది ఎలా అంటే ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే ఉక్సులు పట్టి దగ్గర నుంచి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఈ 2.5 ఇంచెస్ మార్కింగ్ తర్వాత డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. ఈ సైజ్ బ్లౌజ్కి 2.5 అయితే సరిపోతుంది. కొంచెం చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 2.30 పెట్టుకోవచ్చు. పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 3 ఇంచెస్ దాకా కూడా డాట్ వెడల్పు పెట్టుకోవచ్చు. లేదు అంటే మీకు ఈ విధంగా ఆది బ్లౌజ్ని తీసుకుని డాట్ వెడల్పును కూడా చూసుకోవచ్చు. ఈ డాట్ వెడల్పు మనకి 1.5 వచ్చింది. డబుల్ పోలింగ్ మీద 1.5 అంటే 2.5 ఇంచెస్ అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఆది బ్లౌజ్ ప్రకారము 2.5 ఇంచెస్ తోటి డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఉక్సులు పట్టి దగ్గర చేసుకున్న మార్కింగ్ డాట్ ఇటు పక్క చేసుకున్న మార్కింగ్ని ఈ విధంగా కొరువు తీసుకునేట్టుగా మార్కింగ్ చేయాలి. ఇలా ఆది బ్లౌజ్తో కాకుండా టేప్ కొలతలతో కూడా చెప్తున్నానండి. బ్యాక్ పార్ట్ కంటే కింద వైపు మెయిన్ డాట్ దగ్గర 2.5 ఇంచెస్ తగ్గించండి. చంక దగ్గర కూడా 2.5 ఇంచెస్ తగ్గించండి. ఉక్సులు పట్టి దగ్గర 4 ఇంచెస్ తగ్గించండి. ఈ విధంగా ఆది బ్లౌజ్ లేకపోయినా సరే ఇలా కూడా మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ మనకి స్ట్రిప్గా ఉంటుంది. సేమ్ ఇలాగా కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకి స్ట్రిప్గా ఉంటుంది. చెస్ట్ బాగా నిలబడుతుందండి, ఎత్తిపెట్టినట్టుగా ఉంటుంది అన్నమాట. ఈ రకంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే. అలా కాదు మాకు లూజ్గా ఫ్రీగా ఉండాలి అన్న వాళ్ళకైతే నేను చేసుకున్న మార్కింగ్ కంట మెయిన్ డాట్ దగ్గర 1/2 ఇంచు ఉక్సులు పట్టి దగ్గర 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. దానివల్ల మనకి ఫ్రంట్ పొడవు పెరుగుతుంది. ఒకసారి చూడండి. చంక దగ్గర అయితే సేమ్ వదిలేయాలి. ఓన్లీ మెయిన్ డాట్ దగ్గర ఉక్సులు పట్టి దగ్గర పొడవు పెంచాలి. అలాగే వెడల్పు కూడా పెంచాలండి. కింద వైపున 1 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసుకుని పొడవుకి క్రాస్గా చంక దాకా లైన్ కొట్టుకుంటే మనకి ఏమవుతుందంటే ఫ్రంట్ వైపు 3/4 ఇంచు పొడవు పెరుగుతుంది. అలాగే ఉక్సులు పట్టి దగ్గర కూడా 1/4 ఇంచుకి నేను వీడియోలో చూపించే విధంగా 1/4 ఇంచుకి ఒక లైన్ కొట్టుకుంటే మనకి మొత్తం 1 ఇంచు వెడల్పు పెరుగుతుంది. అలాగే కింద వైపు బ్యాక్ పార్ట్ పొడవుకి ఫ్రంట్ పార్ట్ పొడవుకి 1.5 ఇంచ్ తేడా వస్తుంది. ఉక్సులు పట్టి దగ్గర అయితే 3 ఇంచెస్ తేడా వస్తుంది. చంక దగ్గర అయితే ఏ మార్కింగ్ అయినా సరే ఒకలాగా వస్తుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే 1 ఇంచ్ వెడల్పు కూడా పెరుగుతుంది అన్నమాట. ఈ మార్కింగ్ వల్ల మనకి చెస్ట్ ఫ్రీగా ఉంటుంది, రౌండ్ షేప్లో వస్తుంది. ఊపిరి ఆడతలేదు మాకు బిగబెట్టినట్టుగా ఉందన్న వాళ్ళకి ఈ మార్కింగ్ చేయండి. అలాగే స్ట్రిప్గా ఉండాలి, ఎత్తిపెట్టినట్టుగా ఉండాలన్న వాళ్ళకి నేను ముందు చెప్పినట్టుగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోండి. అయితే ఇది ఆది బ్లౌజ్ ప్రకారం ఇది స్ట్రిప్గా ఉన్న బ్లౌజ్ కాబట్టి నేను చూసారు కదా ఇక్కడ 3/4 ఇంచ్ ఎగస్ట్రా మార్కింగ్ను తీసేసాను. అంటే దానికి కలపలేదు. అలాగే కింద వైపు కూడా పెంచాను కదా అదంతా తీసేస్తున్నాను. అంటే వీళ్ళకి స్ట్రిప్గా ఉండాలి కాబట్టి ఎగస్ట్రా ఏం పెట్టట్లేదండి. సేమ్ బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంతే వెడల్పుతో పెట్టి మొత్తం పొడవు అన్నీ ఆది బ్లౌజ్ ప్రకారం చేసుకున్న మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత మీకు డాట్లు కూడా మనము మార్కింగ్ స్టిచ్చింగ్ పెట్టే కూడా మనకి ఫ్రంట్ షేప్ అందంగా వస్తుంది. ఆ డాట్లను కూడా ఎలా మార్కింగ్ చేయాలంటే మనకి మెయిన్ డాట్ వెడల్పు ఎంత పెట్టామో పొడవు కూడా అంతే పెట్టాలండి. మెయిన్ డాట్ ఒక వెడల్పుతోటే మొత్తం డాట్లు 3 కూడా మనము మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా పొడవుకి ఒక మార్కింగ్ చేసుకుని మనము వెడల్పుని కలుపుకుంటూ మెయిన్ డాట్ని అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత
తాళ్ళు పట్టి దగ్గర ఉక్సులు పట్టి దగ్గర డాట్ కోసము నెక్ కిందకి 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 1/2 ఇంచ్కి చేసుకున్న మార్కింగ్ దాకా ఉక్సులు పట్టిని మడత పెట్టి ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మెయిన్ డాట్ ఎంత పొడవు పెట్టామో ఉక్సులు పట్టి దగ్గర డాట్ కూడా అంతే పొడవుకి అంటే 2.5 ఇంచెస్కి పొడవుకి మార్కింగ్ చేసుకుని ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ సరిపోతుంది కాబట్టి మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/4 ఇంచు అటుపక్క 1/4 ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. తర్వాత చంక దగ్గర డాట్ కోసము షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ దాకా చంక రౌండ్ మడత పెట్టాలి. ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర చంక దగ్గర డాట్ మార్క్ చేయాలి. అయితే పొడవు వచ్చేసి ఉక్సులు పట్టి డాట్కి మెయిన్ డాట్కి ఉన్న దూరాన్ని మనము ఈ చంక దగ్గర ఉన్న డాట్కి కూడా వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే 3 డాట్లకి కూడా ఈక్వల్ దూరం ఉండాలని చెప్తున్నానండి. ఈ విధంగా వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ని చంక దగ్గర చేసుకున్న మార్కింగ్కి నిలువుగా ఒక లైన్ కొట్టుకుని ఈ లైన్కి ఇటుపక్క 1/4 ఇంచు వచ్చే విధంగా చూసుకోవాలంటే డాట్ వెడల్పు చంక దగ్గర కూడా మనకు 1/2 ఇంచ్ సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ డాట్లు మనకి అడుగువైపు పాటు కూడా ఆనవాళ్ళు తెలియడం కోసం ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే కొంతమందికి మెడజారి ప్రాబ్లం ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ని ఒకదాని మీద ఒకటి వేసేసి మెడ వైపు 1/4 ఇంచు క్రాస్గా తీయండి. మెడ ఎక్కువగా జారిపోయి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ దాకా కూడా తీయొచ్చు. ఈ విధంగా తీసి కట్ చేసుకుంటే మెడ దగ్గర షోల్డర్ పట్టి ఉంటుంది, జారకుండా ఉంటుంది అన్నమాట. తర్వాత బ్యాక్ పార్ట్ దగ్గర మనకి చంక కింద ఉగ్గులు రాకుండా ఉండడం కోసము మనం పెట్టుకుని కొచ్చులు కనపడకుండా ఉండడం కోసము ఈ కింద వైపున నేను వీడియోలో చూపించే విధంగా 1/2 ఇంచ్కి క్రాస్గా కట్ చేసుకున్నామంటే మనకి చంక కింద ఉగ్గులు రావు, మనం పెట్టుకున్న కొచ్చులు కూడా కింద వైపు కనబడకుండా ఉంటాయండి. అలాగే ఇప్పుడు సేఫ్ బెల్ట్ కట్ చేయాలండి. సేఫ్ బెల్ట్ కోసం 2 పీసెస్ తీసుకున్నాను. సేఫ్ బెల్ట్ వెడల్పు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతో అయితే తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఉక్సులు పట్టి దగ్గర తాళ్ళు పట్టి దగ్గర పొడవు వచ్చేసి మనకి నేను చెప్పినట్టుగా ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఉక్సులు పట్టి దగ్గర ఈ సేఫ్ బెల్ట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ పెట్టాలి. చంక దగ్గర పొడవు వచ్చేసి 3.5 ఇంచెస్ అండి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఈ విధంగా మార్కింగ్ చేసుకుని 2 మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ కొట్టుకోవాలి. తర్వాత ఉక్సులు పట్టి వైపు నుంచి చిన్న సైజుకి అయితే 3.5, పెద్ద సైజ్ అయితే 1/4 ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్కి ఇంకొక మార్కింగ్ చేసుకుని ఈ 1/2 ఇంచ్ డౌన్ని మార్కింగ్ని బేస్ చేసుకుంటూ నేను వీడియోలో చూపించినట్టుగా కరువు తీసుకోవాలి. ఈ విధంగా కరువు తీసుకుని కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఉక్సులు పట్టి వైపు మనము 4 ఇంచెస్ పెట్టాము, కరువు కూడా అటు సైడే తీసాం కాబట్టి మనము సేఫ్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు ఉక్సులు పట్టి వైపే జాయింట్ చేయాలి. దానికోసం ఆనవాలుగా మీరు చిన్న కట్స్ పెట్టుకోండి. జాయింట్ చేసేటప్పుడు మీకు ఆనవాలుగా ఉంటుంది. ఈ విధంగా అయితే మీరు బ్లౌజ్ కట్ చేశారంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంకా మీకు బ్లౌజ్ సెట్ అవ్వదు అన్న వాళ్ళు ఎవరు ఉండరు. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.